హాయ్ గైస్, నేను మీ జోయల్ అండ్ యు ఆర్ వాచింగ్ ఇట్స్ జోయల్ డైనో గేమింగ్ ఎఫ్ఎఫ్. సో గైస్, మీరు నా మీద చూపించే ప్రేమకి నేను చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నాకు నైట్ కల్లా 100 వ్యూస్ అయితే దాటేసింది. సో దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే, మనకి న్యూ అప్డేట్ వచ్చింది కదా, OB52 ఫ్రీ ఫైర్ కొలాబ్స్ అయింది అని. సో జుజుట్సు కైసన్తో కొలాబ్స్ అయింది. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఎటువంటి అప్డేట్ వచ్చిందో, అంటే ఎటువంటి ఎలా ఉంది, ఇప్పుడు కొత్త పీక్ని కూడా మార్చేశారంట మొత్తం. సో పీక్ని అయితే హై స్కూల్ లాగా చేశారంట. సో దాన్ని కూడా చూసేద్దాం. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ లైక్ చేయండి. వ్యూవర్స్ బాగానే వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లా, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో అండ్ మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళి లెట్స్ స్టార్ట్ ది టుడేస్ వీడియో. ఓకే గైస్, ఇప్పుడైతే మనం లాబీలోకి అయితే వచ్చాం. సో ఓ మై గాడ్, ఇదేంట్రా, ఇది లాబీ మొత్తం ఇలా అయితే మారిపోయింది. ఓకే, ఇదే అనుకుంటా పీక్ వచ్చిన హై స్కూల్. ఓకే, లాబీ మొత్తం అయితే మారిపోయింది, టోటల్లీ చేంజ్ అయిపోయింది లాబీ మొత్తం అయితే. మరి లాబీయే ఇలా ఉందంటే ఇంకా హై స్కూల్ ఎలా ఉండిద్దో ఒకసారి ఊహించుకోండి. సో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓ మై గాడ్, ఈ ఫ్లైట్ అయితే అబ్బా బాబా ఏమన్నా యానిమేషన్ ఇచ్చాడా మనోడు. ఓకే ఓకే గాయస్, ఇప్పుడు ఎవరు దించేది మనల్ని? ఓకే, మన బ్రో అయితే దించుతాడు. ఓకే గాయస్, ఇప్పుడు ఆన్ చేసి మనం యాడ్ దించాలో చెప్పేద్దాం. మార్స్ ఎలక్ట్రిక్లో దించేద్దాము. మార్స్ ఎలక్ట్రిక్లో దించేయమని చెప్పేసాను. ఇంకా మళ్ళీ నాకు డిస్టర్బెన్స్ అయితే ఫాస్ట్గా మైక్ అయితే ఆఫ్ చేసేయాలి. ఓకే, మార్స్ ఎలక్ట్రిక్లో దించేయాలి. ఓకే, ఓ మై గాడ్, ఇదేంటి మళ్ళీ యానిమేషన్ ఫ్లైట్కి. ఓ వావ్. ఓకే గాయస్, ఇప్పుడు మనం మైక్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేస్తే నాకైతే ఫుట్ స్టెప్స్ సరిగ్గా వినిపిస్తాయి. ఇది కూడా ఆఫ్ చేసేయాలి. ఓకే, అండ్ ఇప్పుడు పర్ఫెక్ట్ నాకైతే. ఓకే, ఇక్కడ మన స్క్వాడ్ తప్ప ఇంకా వేరే స్క్వాడ్ ఏది లేదే. ఓకే, ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఇక్కడ లూట్ అనేది అయితే మొత్తం ఏరుకొని తర్వాత యుద్ధానికి అయితే వెళ్ళొచ్చు. ఇదేంది కింద ఏదో 0 అని ఏదో బ్లూ కలర్ ఫైర్ అయితే ఉంది. ఏందబ్బా ఇదే? టోటల్లీ మ్యాప్ అయితే చేంజ్ అవ్వలేదు. మ్యాప్లో ఒక్కటే ఒక చేంజ్ అయ్యింది. సో ఆ చేంజ్ కూడా చెప్పాను ఇందాక, హై స్కూల్ అయితే వచ్చిందని. సో ఇదేందబ్బా? ఓకే, ఇదేంటిది? నేను ఆల్రెడీ అడ్వాన్స్ సర్వర్లో చూశాను గైస్. అడ్వాన్స్ సర్వర్ ఆడాను కూడా. ఆడినప్పుడు ఏంటంటే మనం ఏమన్నా ఆయుధాలు లాంటివి కొనుక్కోవచ్చు ఇందులో. కాకపోతే వాటికి ఆ టోకెన్స్ అయితే కావాలి. ఆ టోకెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి మ్యాప్లో బ్లూ కలర్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికైతే వెళ్ళి మనం అయితే ఆ టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, హిట్ లిస్ట్ మిషన్ అయితే ఎవరు చేశారు. ఓకే, మనం అయితే వెళ్ళి చంపుదాం. ఫస్ట్ ఆ వించెస్టర్ P90 దొరికేసింది. ఓకే, ఈ రెండింటిని అయితే లూట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే యుద్ధానికి వెళ్దాం. ఓకే పడండి. ఈ SGM అవద్దు, మనకు అవసరం లేదు. ఓకే, పడేసాం. ఓకే, నాకు MP5 కావాలబ్బా. ఈ P90 వద్దు, నాకు MP5 కావాలి. MP5 అయితే దించేవచ్చు బుల్లెట్స్. ఏడుంది MP5? మొత్తం వెతకాలి. వెతికిన తర్వాతే MP5. ఓ మై గాడ్, వెనకాల ఉంది MP5. ఓకే, మిల్ గయా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం MP5 కూడా చేతిలో వచ్చేసింది కాబట్టి ఇంకా వెళ్దాం. ఇప్పుడే కదా ఇక్కడ టోకెన్స్ ఏరుకున్నా, అంత ఫాస్ట్గా మళ్ళీ వచ్చేసింది. ఓకే, ముందు కూడా కొన్ని టోకెన్స్ అయితే ఉన్నాయి. వెళ్ళి వాటిని కూడా ఏరుకొని వచ్చాక నాకు ఒకటి బాగా ఇష్టం, బ్లాక్ హోల్ అనేది. సో ఆ బ్లాక్ హోల్ అనేది కొనాలి. ఆ బ్లాక్ హోల్ అనేది కొనడానికి 200 టోకెన్స్ పడతాయి. బట్ నేను 200 టోకెన్స్ పడతాయి, కానీ ఇక్కడ ఒక చిచ్చు పెట్టాడు. ఏంటంటే మనం ఒక 300 కాయిన్స్ అయితే 300 టోకెన్స్ అయితే ఖర్చు పెట్టాలి ఫస్ట్. తర్వాత ఆ బ్లాక్ హోల్ అని దాని కింద ఇంకోటి ఏదో ఉంది, అది అన్లాక్ అయితే అవుతాయి. తర్వాత మళ్ళీ దాంట్లో కూడా ఇంకా కొన్ని ఒక 200 పెట్టి కొనాలి. అందుకే నేను ఎక్కువ టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో అక్కడేంది రివైవల్ పాయింట్లో రివైవ్ జరుగుతుంది. ఓకే, మన బ్రో చెప్పానులేండి. ఓకే గైస్, నా గొంతు అయితే అస్సలు బాగోలేదు. ఓకే, వింటర్ కదా, సో ఇక్కడ కొన్ని టోకెన్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు కొనేద్దామా? సో ఇప్పుడైతే కొనేద్దాం. లెట్స్ గో. ఈ 3 అయితే ఫస్ట్ అన్లాక్ చేసి తర్వాత బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ ఏంటంటే ఎనిమి మన ముందు ఉంటాడు కదా, ఎటున్నా మనం ముందు ఒక రేంజ్లో ఉంటే చాలు. ఆ బ్లాక్ హోల్ కనుక మనం విసిరినట్లయితే అప్పుడు మనం ఆ ఎనిమి మనం ఇన్విజిబుల్ అయిపోయి ఎనిమి మనమే కొట్టుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఒక బ్రో అయితే పడిపోయాడు. సో ఐ మీన్ చనిపోయాడు. సో ఇప్పుడు రివైవ్ అయితే ఇద్దాం. మన ఫ్రెండ్ అనమాట, పీకే చందు అనే అకౌంట్లో ఉన్నాడు. ఓకే, రివైవ్ ఇచ్చేసాడు. ఓకే, మనకి ఇక పని లేదు, వెళ్దాం. ఆ హిట్ లిస్ట్ ఉందా లేకపోతే పోయిందా? ఓకే. సో గైస్, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి మంచి కంటెంట్ అయితే ఉంటుంది. కంటెంట్ అయితే తీస్తూ ఉంటాను. సో హిట్ లిస్ట్ పోయింది. ఓకే, ఇంకో హిట్ లిస్ట్ కొనేసాం. ఓకే గైస్, ఇప్పుడైతే ఆ హిట్ లిస్ట్ ఒకటి వెంటాడదాం. ఓకే, అండ్ వీడియోని కూడా లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. హిట్ లిస్ట్ అబ్బో అమ్మోలు యాడ్ ఉన్నాడు హిట్ లిస్ట్ వాడు. ఓకే, బట్ పర్లేదు, వెళ్దాం. ఓకే, ఇక్కడ వీళ్ళకి చెప్పాలి. వచ్చేస్తున్నారు. ఓకే, పదండి ఇంకా వెళ్దాం. మనమైతే హిట్ లిస్ట్ ఉన్న ఎనిమి దగ్గరికి. అరే యార్, అయిపోయిందా ఇది హిట్ లిస్ట్ కూడా? ఓకే, ఇంకోటి ఉంది మన కాడ. ఓకే, పదండి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, లేకపోతే ఇది కూడా పోయిందనుకోండి ఇంకంతే. బ్లాక్ హోల్ కొన్న వెంటనే ఎనిమి కనిపించారు అబ్బా, ఇదే ప్రాబ్లము. ఎనిమి కనిపిస్తేగా అక్కడ టోకెన్స్ అయినా మనకి ఇంకా టోకెన్స్తో పని లేదులేండి. ఆ సుత్తి ఒకటి వచ్చిందబ్బా అదే దాంట్లో. ఆ సుత్తి అయితే వేస్ట్ అని అనుకుంటున్నా నేను, ఎందుకంటే అది ఒక అంటే అది లాంగ్ రేంజ్ కాదు, షార్ట్ రేంజ్. దగ్గరికి వెళ్తే కొడితే కానీ ఎనిమి చావడు, బట్ డ్యామేజ్ అయితే బాగానే పడుతుంది. సో నాకైతే అది అసలు పనికిరాదని అనిపించింది. ఎనిమి లోపలికి వెళ్ళాడు. ఓకే, మీరు చూసాడా గైస్, ఎనిమి లోపలికి వెళ్ళారు. ఇప్పుడు వాడిని అయితే వెళ్ళి కొట్టేద్దాం. చేతికి బ్యాట్ అయితే వచ్చింది. ఓకే, ఫస్ట్ బ్రో దగ్గర ఫుట్ జాగ్రత్త. అయ్యో కొట్టు. నేను అనవసరం స్కిల్ వాడేసా. చా అటు ఉంటే ఎనిమి ఇటు వాడే. ఓకే, కొట్టు. అరే యార్, ఏం మిస్ అవుతుంది నాకు. బ్లూ వాల్ వేసేసాడు, నేనే వేసాను. ఓకే, ఇటు కూడా వస్తున్నాడు. వీడికి ఇప్పుడు పిచ్చగా వెళ్ళిపోయింది. అయ్యో ఇటు వచ్చాడు వీడు. ఓ మై గాడ్, ఓన్లీ రెడ్ నెంబర్స్. అరే అన్యాయం రా ఇది. ఇద్దరు కలిసి ఒక్కళ్ళ మీద. సర్లేండి, ఇంకా గివప్ ఇచ్చేద్దాం. వీళ్ళు ఆగరు కదా, నాకు తెలుసురా. ఓకే, ఇప్పుడు మనకి రివైవ్ ఇవ్వాల్సింది ఇప్పుడు ఒక్కడే. అదేండి, ఈ హిట్ లిస్ట్ కూడా పోయింది. సో మళ్ళీ వాడదాం. మనకేం ఫరక్ అయితే పడదు హిట్ లిస్ట్ పోయినంత మాత్రాన. మళ్ళీ మన టోకెన్స్ మనకి బ్యాక్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ఎవరికి ఫస్ట్ రివైవ్ ఇస్తాడు? అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నార్మల్ రివైవల్ ఏమో ఇప్పుడు 300కి మారింది, సూపర్ రివైవల్ కార్డ్ ఏమో 500కి మారింది. ఓకే, కొన్ని గన్స్ కూడా అంతే సిఎస్లో మారాయి. అలాగే ఒక కొత్త క్యారెక్టర్ కూడా వచ్చింది కదా. సో ఆ క్యారెక్టర్ గేమ్ ప్లే కనుక మీకు కావాలంటే మీరైతే కమెంట్ చేయండి, న్యూ క్యారెక్టర్ గేమ్ ప్లే అని. సో అప్పుడు నేనైతే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ గేమ్ ప్లే కూడా చేస్తాను. అండ్ నేను లైవ్ స్ట్రీమ్స్ చేస్తాను కదా. సో లైవ్ స్ట్రీమ్స్ చేయాలంటే ఖచ్చితంగా 50 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. సో ఫాస్ట్గా మీకు లైవ్ స్ట్రీమ్స్ కావాలనుకుంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేయండి, తర్వాత లైవ్ స్ట్రీమ్స్ అయితే పెడదాం. 50 సబ్స్క్రైబర్స్ చేసేస్తే లైవ్ స్ట్రీమ్ అయితే పెడదాం. ఓకే గైస్, కోబ్రా MP40 వదిలేశాడు. మళ్ళీ పట్టుకున్నాడు. ఓకే, ఏం చేద్దాం గాయస్. ఇప్పుడు గోజో బండిల్ కూడా వచ్చింది కదా, నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు గోజో బండిల్ తిప్పడానికి. ఓకే, ఇక్కడ మనకైతే రివైవ్ జరుగుతుంది. ఓకే గాయస్, ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే చెప్పండి నేను ఈ అప్డేట్లో. ఇదేం డైవ్ ఇలా ఉంది, ఫ్రెష్ చేద్దాం. ఓ మై గాడ్, ఓ బాయ్, ఇదేంట్రా ఇంత పెద్ద యానిమేషనా? ఓరే నాయన, ఒక రేంజ్లో ఉందిగా యానిమేషన్ మాత్రం. యానిమేషన్ అయితే అదిరిపోయింది. ఓకే, ఇంకా నాకైతే పెద్దమ్మ దొరికింది. పెద్దమ్మ అంటే ఇదే, మేము అందరం పెద్దమ్మనే పిలుస్తాం దీన్ని. M60 పెద్దమ్మ అని పిలుస్తాం. ఓకే, నాకైతే మళ్ళీ నాకు MP5 కావాలి. ఓకే, మన బ్రో అయితే మళ్ళా పడిపోయాడు. ఓకే, రివైవ్ ఇద్దాం. అరే యార్, రివైవల్ కార్డ్ లేదా?
మర్చిపోయా, దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది కదా. ఓకే, రివైవల్ కార్డ్కి అయితే టైం లిమిట్ ఉంటుంది. నా కార్డ్ అయితే టోకెన్ ఒక 100 టోకెన్స్ కావాలి. అక్కడ టోకెన్స్ అయితే లేవు. ఓకే, వించెస్టర్ తీద్దాం దీని బదులు. ఓకే, ఇదే పర్ఫెక్ట్ వించెస్టర్. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే వెళ్దాం. ఇదేంటిది? ఈటీస్ వాసు వెనకాలకి వెళ్తున్నాడు. ఓకే, ఎందుకో చూద్దాం. రివైవ్ ఇవ్వడానికి ఏమో. ఓకే, ఎందుకంటే మళ్ళా నేను ఎందుకు వెళ్తున్నా అంటే సపోర్ట్ చేయడానికి. ఎవరైనా ఎనిమిది వచ్చి కొట్టారనుకోండి, మళ్ళీ ఫుడ్ స్టెప్స్ వచ్చేసి అంత ఫాస్ట్గా. కానీ ఎనిమిది కనిపించట్లా. ఇది ఎక్కడి విచిత్రం నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, రివైవ్ అయితే ఇచ్చేశారు. ఇంకా చలో మనమైతే ఇంకా మూవ్ అవుతాం. అసలే జోన్ కూడా వచ్చేసింది. ఓ మై గాడ్, ఫస్ట్ జోన్లో అసలు హెల్త్ అయిపోదు, మరి ఎందుకు పోయిందేమో అర్థం కావట్లేదు. ఓకే, ఇన్హేలర్ అయితే యూజ్ చేయాలి, బట్ నాకు యూజ్ చేయాలని లేదు ఎందుకంటే ఒకటే ఉంది ఇన్హేలర్ కూడా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం పోచి నాక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆడ నాకు తెలిసి ఖచ్చితంగా ఎనిమిది ఉండే ఉంటారబ్బా. ఇప్పుడు దాకా 0 కిల్స్ 31 అలైవ్. సో ఆడకెళ్ళి అయితే మనం ఖచ్చితంగా కిల్స్ అయితే సంపాదించాలి. ఓకే, నాకెందుకో ఈరోజు బాగానే ఆడతానేమో అనిపిస్తుంది. చూద్దాం మరి ఎలా ఆడతామో. అక్కడ ఎనిమిది మళ్ళీ నాకు ఎందుకురా, ఎందుకు? ఓకే, మనమైతే ఇక్కడ ఈ స్కోప్ అయితే పనికిరాదబ్బా. నేనైతే నా కాడ ఉన్న బై ఆప్షన్తో ఫ్రీ 4x స్కోప్ అయితే కొనేద్దాం. ఇంకోటి కూడా కొనేసాను, యూఏవి లైట్. సో యూఏవి లైట్ అయితే యూజ్ చేద్దాం. ఓకే యూజ్ చేసేసాం. ఇప్పుడు ఎనిమిస్ ఎక్కడ ఉన్నారు ఈజీగా డిటెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఎనిమిది ఇందాక కనిపించాడే, మరి ఇప్పుడే కనిపించారు. మ్యాప్లో చూసుకోవచ్చు ఎనిమీస్. సో గైస్, నేను రెబల్ రష్ స్కిల్ తీసేసి మళ్ళీ ఊకాంగ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే రెబల్ రష్ జస్ట్ ఉరకడంలోనే, ఇదే ఊకాంగ్ అయితే దాక్కొని కొట్టచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ పైన ఏదో ఫైటింగ్ అయితే జరుగుతుంది, ఫైరింగ్. ఓకే, అంగోండి ఆ పాప అయితే ఫైర్ చేస్తుంది. ఇప్పుడు నేనైతే మెల్లగా స్కోప్ పెట్టి లేపేయాలి కిల్లు. ఓకే గైస్, ఒక్క కిల్ అయితే మనకి రాబోతుంది. అరే యార్, ఇక్కడ కనిపించట్లా. కిల్ నాకు వస్తుందా లేకపోతే కిల్ చోర్ ఏమైనా జరిగిద్దా అని భయం వేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్కడ నుంచో ఫుడ్ స్టెప్స్ నాకైతే వినిపిస్తుంది అబ్బా. ఫుడ్ స్టెప్స్ అయితే వినిపిస్తుంది, కాకపోతే ఎనిమిస్ కనిపించట్లా. ఏడున్నారా మీరు? ఎక్కడ క్యాంపింగ్ చేస్తున్నారా? ఓకే, నేను హై స్కూల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, కానీ వీళ్ళ వల్ల అయితే హై స్కూల్ని ఎక్స్ప్లోర్ కూడా చేయాల. సో నెక్స్ట్ గేమ్ ప్లేలో అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తా హై స్కూల్ని. కింద ఎవరో దిగారే, మనం కింద అయితే దిగుదాం. ఓడి అమ్మారి, ఎటు నుంచి వస్తున్నారా? ఒకడైతే పైకి వస్తున్నాడు. ఓకే అయ్యయ్యో వచ్చేసాడు. కింద ఉన్నాను, ఫినిష్ చేసి తర్వాత పైకి వద్దాం. సో లెట్స్ గో కిందకి. ఓకే, ఇప్పుడు నేనైతే స్కిల్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. మన బ్రో అయితే పడిపోయా, పీకే చందు మన ఫ్రెండ్ అయితే పడిపోయాడు. ఓకే, డిటెక్ట్. ఓ మై గాడ్, ఏమన్నా ఉంది యానిమేషన్. ఓకే, ఇప్పుడైతే మనం హెడ్ షాట్కి అయితే ట్రై చేయాలి. నేను వించెస్టర్ అయితే తీయడం మంచిదే. వించెస్టర్ ఎక్స్చేంజ్. నా హెడ్ షాట్ చూసారా గైస్? ఓ మై గాడ్, యానిమేషన్ కూడా ఒక రేంజ్లో ఉందన్నమాట. ఓకే, మనకి డబుల్ చిప్ అయితే వచ్చింది, సింగిల్ చిప్ అయితే వచ్చింది. ఓకే, మనం పీకే చందుకు అయితే ఇచ్చేసాం మళ్ళా. ఓకే గైస్, ఇప్పుడు నాకెవరో ఎనిమి కనిపించాడబ్బా. ఇప్పుడు లోపల నుంచి వస్తాడు చూడండి. స్నైపర్ జాగ్రత్తగా వెనకాల కొట్టు. అయ్యా, ఈ అమ్మాయి వాల్స్ వేసాడబ్బా ఈడు. ఓకే, ఏడబ్బా ఈడు, ఏంది ప్యాక్ వేసుకుంటున్నాడే ఏంది? ఓకే, నేను కూడా వాల్ వేసుకుని ప్యాక్ వేసుకుంటా. బయటికి వచ్చాక మళ్ళీ హెడ్ షాట్కే ట్రై చేద్దాం. ఎందుకంటే జోన్లో వాడి కాడ స్నైపర్ ఉంది, అది 100 డ్యామేజ్ పడుద్ది బాడీయే. సో కాబట్టి మనం హెడ్ షాట్కే ట్రై చేయాలి. ఇప్పుడైతే ఇంకా మనం అయితే వెళ్దాం. ఇక్కడ ఏమైనా ఎనిమి కనిపించాడు నాకు. ఇప్పుడైతే స్కిల్ యూజ్ చేద్దాం. నో టార్గెట్ ఇన్ రేంజ్. అరే ఇప్పుడే కనిపించాడబ్బా. వీడేడి? అరే యార్, వీడేడ్రా బాబు? కొంపదీసి హ్యాకర్ ఏమైనా వచ్చాడా ఏంది? రీ ఎలా పడ్డానురా నేను? అర్థమైపోయింది కదా, నా చుట్టూ ఎవరు లేరు, కానీ నేను ఎందుకో నాక్ అయ్యానబ్బా. ఫుల్ కిల్ కూడా వేసేసాడు. ఓ సారీ అది జోన్లోనా? ఓకే. సో గైస్, జోన్లో అయితే చనిపోయా. నేను ఇంకా టెన్షన్ పడ్డా. ఓకే, ఇప్పుడు నాకు బుయా అయితే కావాలి.
ఓకే. మనమైతే బుయా కోసం ట్రై చేయాలి. రే కొట్టండిరా రే. కొట్టండి. ఓకే. అక్కడ ఒక ఎనిమి ఉన్నాడు. ఈ హ్యామర్ వేస్ట్ అబ్బా! చెప్పినా గానీ తీసుకున్నాడు మనోడైతే. సో, ఓకే. ఈ హ్యామర్‌తో గనక వాడిని కొట్టినట్టయితే గ్రేట్ అనుకోవచ్చు. ఓకే. వాడు ఖచ్చితంగా ఇటు వస్తాడు. చూసేసాడు ఆల్రెడీ మన ఫ్రెండ్‌ని. 2000 years later. ఓకే గైస్. ఇప్పుడైతే అస్సలు చాలా సేపు తర్వాత అంగోండే చెప్పా కదా వస్తాడని. చాలా సేపు తర్వాత వస్తున్నాడు. హ్యామర్ తీసాడు. అరే గన్ ఉంచుకోవచ్చు. అయ్యయ్యయ్యో! అలా లాంగ్ రోకి వెళ్ళకూడదు. ఏం చేద్దాం? బుయా అయితే పోయింది. లాస్ట్ వరకు కష్టపడ్డాం. ఓకే గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా బుయా కోసం ట్రై చేద్దాం. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్‌లో ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైమండ్ 2కి వెళ్ళాము. ఓకే గైస్. సక్సెస్‌ఫుల్ డైమండ్ 2కి అయితే రీచ్ అయ్యాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది గైస్ ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టాటా. బై బై. సీ యూ. గుడ్ నైట్ ఎవ్రీవన్.